హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో 1 కేజీ చికెను, 1 కేజీ బాస్మతి రైస్ వాడి అద్దిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. చాలామంది మిస్ చేసే ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కవర్ చేస్తాను. అవన్నీ కరెక్ట్గా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. మీకు రెస్టారెంట్లో చేసే దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. కనీసం ఒక 10 అయినా కొత్త పాయింట్స్ తెలుసుకుంటారు. అలా ప్రతిదీ మైక్రో లెవెల్లో కవర్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలా దంచి కొట్టుకోవాలి. దానికోసం ఒక 2 పెద్ద దాల్చిన చెక్క, ఒక 10 వరకు యాలకులు, ఒక 3 మరాఠీ మొగ్గు, ఒక 2 నల్ల యాలకులు, ఒక 3 అనాస పూలు వేసి శుభ్రంగా దంచండి. దంచి కొట్టుకున్న మసాలాలే మనం వాడాలండి. చాలామంది పౌడర్ వేస్తారు లేదా గ్రైండర్లో గ్రైండ్ చేస్తారు. అలా చేసిన దాంట్లో దమ్ము ఉండదు. ఇలా దంచి కొట్టిందే వాడండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 దాకా లవంగాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా షాజీరా వేసి ఇంకొకసారి మొత్తం అన్నీ కలిపి దంచి కొట్టుకోండి. మీరు ఎలా దంచి కొట్టాలి అంటే ఇప్పుడు నేను మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. అంత పీసెస్ అయ్యే వరకు మీరు దంచి కొట్టుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఇప్పుడు ఈ ప్లేట్లో నేను చూపిస్తున్న సైజులో రావాలన్నీ. మీకు యాలకులు అవన్నీ మిక్స్ అయ్యి దంచి కొడితే ఆ మసాలా అద్దిరిపోయేలా ఉంటుంది అనమాట. అలాగే ఈ మసాలా ఎక్కడ యాడ్ చేయాలో కూడా చెప్తాను. అది కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే మసాలాలు కూడా బాగా పడతాయి మనకి బిర్యానీలో. ఇప్పుడు మసాలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ కూడా చాలామంది ఒక తప్పు చేస్తారు. ఏంటంటే బాగా మార్చేస్తారు ఫ్రైడ్ ఆనియన్స్ అని. అలా చేయకండి. ముందు ఒక కళాయి తీసుకోండి. కళాయిలో నూనె వేసి నూనె బాగా మరిగిన తర్వాత హై ఫ్లేమ్లో మీరు ఒక 4 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వాయల కింద వేసుకోండి. వాయలంటే కొన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసి ఆ తర్వాత కొన్ని అలా వేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి. అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి వాయల ప్రకారం. అలాగే ఉల్లిపాయ కూడా 50-60% బ్రౌన్గా అయితే చాలు. చాలామంది నల్లగా అయ్యే వరకు వదిలేస్తారు. అలా వదిలేకండి. ఒక 50-60% ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అయితే చాలు. ఇది తీసి పక్కన పెడితే మీకు బిర్యానీలు వేసే టైంకి ఆ వేడికి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మూడో స్టెప్, ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంకా మసాలా దంచేసాం కదా. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ అనమాట. మనం ఏ బిన్నెలో అయితే మనం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లోనే కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి వేసేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా చీల్చి వేసుకోండి. అలాగే నిమ్మరసం ఒక నిమ్మకాయది పిక్కలు లేకుండా వేసి పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసి శుభ్రం కలిపేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిస్ చేయకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. దంచి కొట్టింది వేసుకున్నా పర్లేదు, పేస్ట్ వేసినా పర్లేదు. ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టించండి. ఇప్పుడు దాకా మనం మసాలా చేయడం చూసాము. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం చూసాము. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూస్తున్నాం. మ్యారినేషన్ చాలామంది చేసేటప్పుడు ఒక తప్పు చేస్తారు. అన్నీ ఒకేసారి వేసి చేస్తారు. అలా చేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇంకా వెరైటీ ఉంటాయి. ఇంకా యాడ్ చేయాలి కొన్ని. అవి కూడా యాడ్ చేయాలి, కానీ గ్యాప్ ఇస్తూ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం కారం, ఉప్పు, ఈ పేస్ట్ అన్నీ వేసామా, ఇవన్నీ ఫస్ట్ ముక్కలకు పట్టించుకోవాలి. అంతేగాని దీంతోపాటు అన్నీ ఇంకా నెక్స్ట్ వేసే ఉంటాయి. అవి కూడా వేసేసాం అనుకోండి, మనకి ముక్కలకి ఏది పట్టకుండా గలీజ్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ పట్టించుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు మనం ఏ ఆయిల్లో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసామో ఆ ఆయిల్ కూడా ఒక 2 కప్పుల దాకా వేసుకోండి. 2-3 కప్పులు అంటే ఒక 100 ml వరకు వేసుకోండి ఆ ఆయిల్. వేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం దంచి కొట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఇది మ్యారినేషన్లో లెవెల్ 2. అంటే లెవెల్ 1 ఫస్ట్ ఉప్పు కారం పట్టించుకున్నాం కదా. లెవెల్ 2లో ఏం చేసాం, ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ ఆయిల్, అలాగే మసాలాలు వేసుకున్నాం. ఇంకా మ్యారినేషన్కి ఇంకా స్టెప్పులు ఉన్నాయి. దానికన్నా ముందు మనం వేరే ప్రాసెస్ ఉంది, అది చూసి ఇందులోకి వద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసి ఇంకో 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలాగ అనిపించింది, మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్స్లో చెప్పండి. అప్పుడే నాకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో మీరు 4 లీటర్ల వరకు నీరు వేసుకోండి. మంచినీరు వేసేసి నీరుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తుండగా దాంట్లో ఇక్కడ చూపిస్తుంది బిర్యానీ మసాలాలు. అంటే అనాస్ పువ్వు, నెక్స్ట్ షాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకులు, అలాగే ఇందాక చూసాం కదా యాలకులు, లవంగాలు, ఇవన్నీ వేసేయాలి. బిర్యానీ మసాలాలు అన్నీ మీ దగ్గర ఏవి ఉంటే అవన్నీ వేసేసుకోండి. 1-2 మిస్ అయితే ఓకే, కానీ ఉన్న వరకు అన్నీ వేసేసుకోండి. ఓకేనా, అందరి దగ్గర అన్నీ ఉండవు కదా, కొన్ని మిస్ అవుతాయి. సో ఉన్న వరకు అన్నీ వేసేసి ఈ నీళ్ళల్లో ఫస్ట్ శుభ్రంగా ఒక రౌండ్ కలిపేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఉప్పు ఇంత వేయాలి అంత వేయాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఉప్పు ఎలా వేయాలంటే
మనం వేసిన ఉప్పు ఈ నీళ్ళలో కలిపిన తర్వాత టేస్ట్ చేస్తే మనకు ఉప్పుగా తగలాలన్నమాట. మనకి ఉప్పుగా తగలాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను ఫస్ట్, తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను కొంచెం లైట్గా. మనం ఈ ఉప్పు నీళ్ళల్లో కడిపేసిన తర్వాత నీళ్ళు మనం టేస్ట్ చేస్తే ఉప్పుగా తగిలితేనే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దాన్ని 10 నిమిషాలు మనం వదిలేసి 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి కలుపుకొని దీంట్లో అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను చూడండి. బాస్మతి రైస్ 1 కేజీ రైసు ఫస్ట్ 3 సార్లు నీళ్ళల్లో కడుక్కొని 3 సార్లు తర్వాత ఆ రైస్ అంతటిని మనం శుభ్రంగా అరగంట సేపు నానబెట్టి ఆ నానబెట్టిన రైసు ఇక్కడ 10 నిమిషాలు బాయిల్ అయిన ఈ మసాలా వాటర్లో వేసి 90% ఉడికించాలి. బాస్మతి రైస్ 90% ఉడికించాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్కి మళ్ళీ వచ్చేద్దాం. ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి గడ్డ పెరుగు ఒక 100 ml వేసుకోండి. గడ్డ పెరుగైనా పర్లేదు, ప్యాకెట్ పెరుగైనా పర్లేదు, కానీ నీరు లేకుండా చెక్క పెరుగు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే మసాలా నీరు ఉంది కదా, ఇందులో బిర్యానీ వేసాం, అందులోంచి 2 గరిటెలు తీసుకొని ఇందులో వేసేయండి. వేసి ఆ వేడి నీరు ఆ పెరుగు మనకి ముక్కలకి పట్టించుకోండి. ఇది మ్యారినేషన్లో లాస్ట్ ప్రాసెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇలాగే చేయాలి. చాలామంది ఒకేసారి అన్నీ వేసి కలిపి కొట్టేస్తారు. మనకి పెరుగు ముందే పట్టేస్తుంది మొక్కకి. సో మొక్క సప్పగా తగులుతుంది. అలా కాకుండా మొక్కకు మసాలా తగిలి అలాగే జ్యూసీగా కూడా రావాలి అంటే ఇలా నేను చూపించినప్పుడు 3 లెవెల్స్లో మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తానికి 30 నిమిషాలు మ్యారినేషన్. అలాగే గుర్తుపెట్టుకోండి, మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అందులోనే మ్యారినేషన్ చేయండి. చేసి ఇప్పుడు ఇలా నేను చూపించినట్టు ప్రెస్ చేసేసేయండి, గ్యాప్ లేకుండా కదపకుండా అలా ఉంచేసేయండి. ఇప్పుడు బాస్మతి రైస్ 90% ఉడికేసిందో లేదో చెక్ చేసుకొని ఆ రైస్ని మీరు ఈ బిర్యానీ గిన్నెలో శుభ్రంగా లేయర్స్ కింద వేసుకోవాలి. అయితే 90% బాస్మతి రైస్ ఎలా ఉడికిందండి అని మీరు అడగచ్చు. మీరు ఒక మెతుకు తీసి టేస్ట్ చేస్తే చిన్న పలుకు తగలాలన్నమాట. అంటే మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉండాలి, కానీ చిన్నగా పచ్చి పలుకు తగలాలి. అప్పుడు 90% అయిపోయినట్టు మీకు చూస్తే తెలిసిపోతుంది 90% అయిందో లేదో. ఇప్పుడు ఇది లేయర్స్ కింద వేసుకొని ఫస్ట్ ఒక లేయర్లో రైస్ వేసుకొని చుట్టుపక్కల గ్యాప్ లేకుండా సర్దుకోవాలి. ఇలా నొక్కుకుంటూ చుట్టుపక్కల గిన్నె గ్యాప్ లేకుండా సర్దుకొని దాని మీద కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ 2వ లేయర్ వేసి దీని మీద కూడా టాపింగ్ చేయాలి. అప్పుడే వీడియో అయిపోయిందని స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి కవర్ చేస్తాను ఒకటి కుదిరినంత ఫాస్ట్గా. ఫస్ట్ది ఇప్పుడు అన్నీ శుభ్రంగా వేసేసినప్పుడు సైడ్ గ్యాప్ లేకుండా చూసుకోండి. అలాగే మీరు మ్యారినేషన్ రైస్ వేయక ముందే పొయ్యి ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది ఆల్రెడీ పొయ్యి ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు చేయాలన్నమాట. ఇప్పుడు ఫైనల్ లేయర్ వచ్చేటప్పటికి మీరు స్ప్రింగ్ ఆనియన్స్ అనేది మన ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసేసి దీని మీద కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ కూడా ఏది మన ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసామో ఆ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మీరు నెయ్యి కూడా ఇలాగ కొంచెంగా అక్కడక్కడ జల్లుకొని వేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద, ఇక్కడ దాకా మీడియం ఫ్లేమ్ ఉంటుంది కానీ లో ఫ్లేమ్ తిప్పి 20 నిమిషాలు మనకి ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మీకు బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే వినండి జాగ్రత్తగా, బిర్యానీ కలుపుకునే పద్ధతి చెప్తాను. మీరు ఇలాగ వీడియోలో చూపించినట్టు అంచుల్లో గరిట దించి ఇలా కదిపి కలపాలన్నమాట, లేకపోతే మీకు రైస్ అంతా ఇరిగిపోద్ది. అలా ఇరగకుండా ఉండాలి, మీకు మెతుకు పొడుగ్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా అంచులు తీసి కదపాలి. అలాగే కొంచెంగా మీరు మసాలా కూడా కల్పించుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇలా తీసి జాగ్రత్తగా మసాలా కూడా కల్పించుకొని మీరు తీసి సర్వ్ చేసుకోవాలి. అడుగునే ఉంటుంది చికెన్ అంతా, పైకి ఏం వచ్చేది. సో మీరు అడుగు నుంచి ఒక సైడ్ నుంచి తీసి ఇలా కలుపుకొని చూసుకోండి, మీకు మసాలా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ప్రాసెస్ మొత్తం క్లియర్గా విన్నారు అనుకుంటున్నాను, ఇక్కడ దాకా చూశారు కాబట్టి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి, మీకు అద్దరిపోయి బిర్యానీ వస్తుంది, నాది గ్యారంటీ. ఇంకా ప్రతిసారి అదే ట్రై చేస్తారనమాట, అంత బాగుంటుంది. ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చిన్న రిక్వెస్ట్ అన్న, వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించుంటుంది కదా. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాంటి చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ చాలా అవసరం. అలాగే మన ఛానల్లో చాలా వెరైటీ బిర్యానీలు, ఇంకా రైతాలు, చికెన్ ఫ్రైలు, చాలా నాన్ వెజ్ డిష్లు ఉన్నాయి, అద్దరిపోయే డిష్లు, బడ్జెట్ ఫ్రెండ్లీ డిష్లు చెప్పాను. సో అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.